హాయ్ అండి. మా చెల్లోళ్ళ పిల్లోడిని ఈ 21వ రోజుని ఉయ్యాల వేస్తున్నామండి. మొన్న హాస్పిటల్లో డెలివరీ అయిందని చెప్పాను కండి మా చెల్లి. వాళ్ళ పిల్లోడిని ఈరోజు 21వ రోజు ఉయ్యాల వేస్తున్నారండి. మా చెల్లికి కూడా ఈరోజే పురుడు పోస్తున్నారండి 21వ రోజు. పొద్దుట ఏర్పాటై చేసుకున్నామండి. తీరా చూస్తేనా వర్షం అయ్యి వచ్చేస్తుంది. చుట్టాలు వాళ్ళ పాపం అలాగే ఆటోలు వేసుకుని గొడుగులు వేసుకుని అలాగే వస్తున్నారండి. ఓ పక్క నుంచి వర్షం కురిసినట్టే ఉందండి. కొంచెం తెరపిచ్చిందని పొద్దుట అలాగే స్నానం చేపిచ్చేసండి ఇద్దరికి. వచ్చిన చుట్టాలు ఉయ్యాల వేస్తున్నారండి మా బొడ్డాయి గారిని. ఉయ్యాల వేసి ఊపుతున్నారండి ఈరోజు. చూడండి మా బొడ్డోడు ఉయ్యాల చూడండి ఎంత బాగుందో. వచ్చిన చుట్టాలు అలా కూర్చున్నారండి. పాపం బయట కూర్చుంటా కూడా దారి తినలేదండి. కరెక్ట్గా వాళ్ళు వచ్చేటాన్ని ఇంకా ఎక్కువ వర్షం పట్టుకుంది. పాపం అలాగే గొడుగులు వేసుకుని ఆటో కట్టించుకుని అలాగే వచ్చారండి చుట్టాలు. అంటే మా మధ్యగారు వేసేవాళ్ళండి వాళ్ళ ఉయ్యాల వేసేవాళ్ళ. వాళ్ళ అక్క వాళ్ళ పిన్నిలు వాళ్ళండి వాళ్ళు వచ్చిన వాళ్ళు. వచ్చినట్టుగా జాయిగా భోజనాలు ఏర్పాటు చేసేస్తున్నాయండి. వంటలు అవి పురమాయించుకున్నారు. వర్షం కురుతుంది ఎలా అనుకున్నామండి, భయపడ్డాము. టెంటో వాటర్ ప్రూఫ్ టెంటో పురమాయించుకున్నామండి. అలాగే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా అలాగే భోజనాలు ఏర్పాటు చేసామండి. మా మేనత్త చూడండి నెత్తి మీద ముసుగేసుకుని వచ్చేస్తుంది. గొడుగులు వేసుకుని అలాగే చుట్టాలు గట్టా వచ్చేసారండి. వచ్చే చుట్టాలు ఎలాగొస్తారో అనుకున్నాండి. దేవుడి దేవాలు అలాగే వచ్చేసారండి. భోజనాల ఏర్పాటు కూడా బాగానే జరిగిందండి. గొడుగులు వేసుకుని మరీ వచ్చారండి. ఉన్న ఊళ్ళో పొరుగు వాళ్ళు కూడా అలాగే వచ్చారండి. వర్షం చూడండి అలా పట్టుకున్నది వదలలేదండి. కరెక్ట్గా మా మధ్యగా రేపోలా వచ్చే టైంనే వర్షం పట్టుకుంది. చూడండి అసలు వర్షం అన్నది వదులుతలేదు. అసలు కురిసినట్టే ఉంది. అసలు మా తమ్ముడు మా మరదలండి, మా చిన్నన్నగారు అబ్బాయి అండి, వాళ్ళ ఆవిడండి. పాపం వర్షాన్ని అలాగే తడుచుకుంటూ వచ్చారు. దేవుడి దేవాల మేము ఏర్పాటు చేసుకున్నది అంతా వేస్ట్ అవ్వకుండా దేవుడి దేవాల అంతా బాగానే జరిగిందండి.